దేశంలోని సంపన్న వర్గాలు యూరోపియన్ ఇంటీరియర్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్తో పాటు జర్మనీ, జపాన్ దేశాలకు చెందిన ఇంటీరియర్ ఉత్పత్తులతో కొత్తగా ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు యువ ఇంటీరియర్ డిజైనర్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కొత్త స్టూడియోను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ ఇంటీరియర్ అందాన్ని తీసుకువస్తుందని, ఎకో ఫ్రెండ్లీ ఇంటీరియర్ ఉత్పత్తులతో సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు ఇప్పటికే తాము యూరోపియన్ ఇంటీరియర్ డిజైన్స్ అందించామని, త్వరలోనే స్టార్టప్ తరహాలో కొత్త స్టోర్ను లాంచ్ చేయనున్నట్లు వారు తెలిపారు. యూరోపియన్ ఇంటీరియర్ డిజైన్స్ ఇక్కడే తయారు చేసేందుకు ఇన్వెస్టర్లు సైతం ముందుకు వచ్చారని, లోకల్ కమ్యూనిటీకి ఉపాధి కల్పించేలా ప్రణాళిక రచించినట్లు వారు తెలిపారు. Today we are in collaboration with Saleha Khan. She is a UK interior designer come architect and she is an investor also, wherein we are coming with a concept store in Hyderabad. ఇక్కడ వచ్చేసి మనము యూరోపియన్, జర్మనీ, చైనా, యూకే ఈ ఇంటీరియర్స్ టెక్నాలజీ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఆ టెక్నాలజీని మేము ఇక్కడ తీసుకురాబోతున్నాము. ఆమెకి ఇంట్రెస్ట్ హైదరాబాద్ ఎందుకు అంటే హైదరాబాద్ ఈజ్ అ గ్రోయింగ్ సిటీ క్యాపిటల్ అండ్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అండ్ మేమేం ఫోకస్ చేస్తున్నామంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, హై సస్టైనబుల్ ప్రోడక్ట్స్ విత్ ద లగ్జరీ బ్రాండ్స్ అన్నమాట. లగ్జరీ ప్రోడక్ట్స్లో తీసుకొస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో. ఇది మనకి టెక్నాలజీ ఇక్కడ రావడం వల్ల మనకి ఇంటీరియర్ డిజైనర్స్ కి వర్క్, కార్పెంటర్స్ కి వర్క్. I'm Saleha Khan. I'm an interior designer based in UK. I'm based in South London. We do projects, turnkey projects over there from concept to completion. We are into construction and interior designing. We have a full-fledged operational team there. Apart from that, we are into property investments. We do cross-border investments. And since I was exposed to the global market, I have thought like future design is just not about building interiors places, but it's all about how the interaction is, how the impact is on the environment. So my recent visit to Hyderabad, I could see there's a lot of talent over here. People over here are open-minded and looking towards innovation methods. This led me to think about opening up a concept store with a design-led experience. I'm happy. సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన సుమలతను సన్మానించారు. తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ మేరకు జరిగిన సన్మాన సభలో ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సుమలత దంపతులను సన్మానించారు. పలువురు డ్యాన్స్ మాస్టర్లు సన్మాన సభలో పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్షులు ఇమ్మడి సతీష్ ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా తక్షణమే స్పందించి తన వంతు సహాయం చేస్తారని అన్నారు. అందుకే ఇమ్మడి సతీష్ను ఒక సహోదరుడిగా తాను గౌరవిస్తారని, ఇమ్మడి సతీష్ లాంటి వారు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ కుద్దూస్, మాధవి, ఎర్రోల రమేష్, నిరంజని, తాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పెట్టడానికి మెయిన్ సతీష్, సుమలత మాస్టర్ గారు గెలిచిన మేము ఎంత ఆనందించామో దానికంటే ఎక్కువ ఆనందించారు. అంటే మీరు ఎక్కువ ఆనందించలేదా అని అనుకోవద్దు. అంటే స్టార్టింగ్ నుంచి నా డాన్స్ స్టార్టింగ్ నుంచి అక్కడే మనతో పాటు తిరుగుతూ ఉండే ఒక బ్రదర్ అని పిలుస్తాను నేను. సో నాకు ఒక ఏమంటారు చాలా దగ్గరగా ఉన్న మనిషి. తెలంగాణ యూత్ వాళ్ళందరిని తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడైనా ఆపద ఉన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. తన దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఒక 5 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మంచి చెడు చూసుకుంటూ ఉంటారు. అందుకే నాకు సతీష్ అంటే బాగా ఇష్టం. బేసిక్గా నేను ఎక్కడికైనా వెళ్ళాను ఎవరు పిలిచినా గౌకని. సో ఫస్ట్ ఈ మనోడు పిలిచాడంటే సరే వస్తా, ఎందుకంటే తిను ఎదిగితే 10 మంది బాగుంటారని ఆశిస్తున్నాను అనమాట. అది నమ్ముతాను నేను. సో అందుకనే తను ఎదగాలని కోరుకుంటాను. ఎందుకంటే 10 మంది బాగుండాలి అనుకునే వ్యక్తి కాబట్టి అందుకే తిను ఎప్పుడు పిలిచినా వస్తాను. అందుకే రావటం జరిగింది. బట్ ఇంకా హ్యాపీ ఏంటంటే సుమలత మాస్టర్ గారు మా వైఫ్ అయినందుకు, ఆమె ప్రెసిడెంట్గా గెలిచి సో ఆమెకి సన్మానం చేసుకుంటా అంటే బాగా ఇంకా హ్యాపీ అనిపించింది. అందుకే నేను దీనికి రావటం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరు కూడా చాలా థ్యాంక్స్.
భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్పై వేటు పడింది. డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వార్డెన్పై పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని DWOని ఆదేశించారు. డిగ్రీ విద్యార్థినిని వార్డెన్ చితకబాదిన వీడియో తాజాగా వైరల్గా మారింది. ఎగ్జిట్ అని చెప్పి పోయినావు కదా, హాస్టల్లో ఎగ్జిట్ 12ంటికే అయిపోతుంది, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయే టైంలో హాస్టల్లో ఉండాలన్న సోయి లేదా నీకు అంటూ వార్డెన్ ఓవైపు కర్రలు మరోవైపు చేతులతో విద్యార్థిని చితకబాదింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియో తీశారు. గత 24న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్గా మారింది. దీంతో వార్డెన్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా కలెక్టర్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు. చెప్పిపోయావు కదా హాస్టల్లో ఎగ్జామ్ ఎన్నింటికి అయిపోతుంది, 12ంటికి అయిపోతుంది. మరి ఎగ్జామ్ అయిపోయే టైంకి మళ్ళీ హాస్టల్ ఉండాలని సోయి వాళ్ళదని జాబ్ పోతుంది కదా, పోతుందా లేదా? మరి ఎట్లా సిగ్గులేదు, ఇంకా ఎట్లా సిగ్గులేదు? హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేసి మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసిన ఘటనలో ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న సుజాత అనే మహిళా ఇంట్లో కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం అంజిబాబు అద్దెకు ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన సుజాత ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె సోదరి నాచారం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అంజిబాబు కూడా కనిపించకపోవడంతో పోలీసులు అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అంజిబాబు బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావు సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంక ప్రాంతానికి తరలించి గోదావరి నదిలో పడేసినట్లు నేరం అంగీకరించాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు అతనికి సహకరించిన 2 స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జిల్లా పోలీస్ అధికారులు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా చట్టబద్ధంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. వికారాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతంలో అనేక రిసార్ట్లు ఉన్నాయని, అక్కడ డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిసార్టుల్లో మైనర్లకు నో ఎంట్రీ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని, ఒకవేళ రిసార్ట్ యజమానులు మైనర్లను అనుమతిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విదిన్ ద పర్మిటెడ్ లిమిట్ అండ్ అవర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చేయొచ్చు, కానీ అదర్వైజ్ నోవేర్ లిక్కర్ షుడ్ బి సర్వ్. ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ర్యాండమ్ చెక్ చేస్తాము. డీజే ఎక్విప్మెంట్ దొరికితే సీజ్ చేస్తాము. ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ సర్వింగ్ ఉంటే అది కూడా ఆపేస్తాము, సీజ్ చేస్తాము. వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేస్తాము. మైనర్స్ సంబంధించి ఎక్కడైతే మీరు సెలబ్రేషన్స్ పెడుతున్నారు, మైనర్స్ సంబంధించి ఇంకా ఎక్కువ అలర్ట్ ఉండాలి.
వాళ్ళకి ఎట్టి పరిస్థితి కూడా లిక్కర్ సర్వింగ్ జరగద్దు. అట్లానే సంఘటనలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ మన దృష్టిలో వస్తే 100% కన్సర్న్ ఆర్గనైజర్స్ కానీ ఈవెన్ ఫార్మ్ హౌస్ అండ్ రిసార్ట్ ఓనర్స్ మీద కూడా కేసెస్ ఉంటాయి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా ఉండాలి. వచ్చిన 2026 మొత్తం వికారాబాద్ ప్రజలకి కానీ వికారాబాద్లో ఉన్న సిబ్బందికి కానీ అందరికీ వెల్ఫేర్ కోసం ఈ నవవర్ష్ రావాలి. ఐ కంగ్రాచులేట్ all the staff of Vikarabad Police, all the staff, all the public for a peaceful 2025 and also all my best wishes for a better 2026. ఇంకా రోడ్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయొద్దు. వీ విల్ హ్యావ్ 30 or more చెక్ పోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్లో. ఇక్కడ కూడా అట్లానే యాక్సిడెంట్స్ కానీ ఫెటాలిటీస్ కానీ జరగొద్దు. దానికి సంబంధించి మనము ఎక్కువ ప్రికాషన్స్ కూడా తీసుకున్నాము. అన్ని చోట్ల ప్రతి పోలీస్ స్టేషన్లో జంక్షన్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ సిబ్బంది లేట్ నైట్ కూడా ఉంటారు. పబ్లిక్ బూజింగ్ అండ్ రోడ్లో సెలబ్రేషన్స్ కానీ కూడా విల్ నాట్ బి అలౌడ్. అందరూ కూడా ఈ అంశాలు జాగ్రత్త గుర్తుపెట్టాలి. అండ్ ప్రశాంతంగా టెంపుల్స్లో పోయి ఇంట్లో ఉండండి, లేకపోతే ఎక్కడైతే సెలబ్రేషన్స్ కూడా చేస్తే